ఈ బటోగే తో కటోగే అని అన్నాడు కదా, యోగి ఆదిత్యనాథ్ గారి స్టేట్మెంట్ ఎందుకు అన్నారు, మన నెక్స్ట్ జనరేషన్స్కి ఈ స్టేట్మెంట్ ఎందుకు వర్తిస్తుంది, ఎందుకు అన్నానంటే ఏ హిందూ జాగ్తే రహో ఆర్ హిందూకు జగాతే రహో. అరే టిక్కట్గా నువ్వు అల్లాహు అక్బర్ అని అన్నావు, నాకు దాంతో ప్రాబ్లం లేదు. నాకు ఏడ ప్రాబ్లం అంటే నీ జిందగీలో ఎప్పుడన్నా నువ్వు హర్ హర్ మహాదేవ్ అని అన్నావా? అజ్మేర్ దర్గా షరీఫ్ నుంచి ఏమని మాట్లాడతారనంటే వక్ఫ్కి సంబంధించి ఏదైతే అమెండ్మెంట్ భారతీయ జనతా పార్టీ పాస్ చేసిందో దాన్ని మనం అపోజ్ చేయాలా, రోడ్ల మీదకి రావాలా, లొల్లి చేయాలా అని. ఈ అజ్మేర్ దర్గాల రెవెన్యూ మొత్తం ముందు వెనకటికి మన హిందూ సోదరులకైనా వచ్చేది. అజ్మేర్ దర్గా షరీఫోడు ఈడేమంటాడంటే హిందువుల షాప్ల నుంచి మనం కొనొద్దని అంటాడు, మళ్ళీ మేము పాగలగాలం మీ దగ్గర కొనాలా. నీ అజ్మేర్ దర్గాల వెనకటికి మొన్న కాంగ్రెస్తో ఎంత మంచి సంబంధాలు ఉన్నాయో కూడా చిత్రగుప్త చెప్పింది. ఈ చిస్టీలు అమ్మాయిలను ఎట్లా రేప్ చేసిండ్రో, ఎట్లా బ్లాక్మెయిల్ చేసి మరీ అలా ఫ్రెండ్స్లను కూడా పిలిపించుకొని ఎట్లా మానభంగం చేసిండ్రో ఇదే చిత్రగుప్తులో మనం మాట్లాడినాం. వాళ్ళ ముస్లింల ఇల్లులు బుల్డోజ్ చేస్తున్నారట, మాబ్ లించింగ్ అవుతున్నదట, మాస్కులను దర్గాలను మజర్లను కూలగొడుతున్నారట. అవి ఇల్లీగల్ అయితే గడ్డపార పెట్టాల్సిందే, అందులో డౌటే లేదు. నువ్వు ఓడిరా చెప్పనీకే, నీ అయ్యా జాగిరా మళ్ళీ ఇష్టం వచ్చినట్టు కట్టనీకే. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులకు ఎవరికి సిగ్గున్నదని అని అడుగుతున్నా. ఫస్ట్ ఒక్కరన్నా చైతన్యం తీసుకొని పని చేసిర్రా? వక్ఫ్ అమెండ్మెంట్ తెచ్చింది భారతీయ జనతా పార్టీ కదా. ఆ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారికి మనం మద్దతు తెలుపుతామని మనతోటి సహాయం అనేది ఒకటి అందజేయాలి కదా. హనీమూన్ పీరియడ్లో ఎన్ని రోజులు ఉంటారు ఈ నాయకులు అని అంటున్నా. జర రసవత్తరంగా ఉంటాయి ఫ్రెండ్స్, కానీ విని ఎరగని కథనాలు మీ చిత్రగుప్తులు అయ్యేలా మేము పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్ అండ్ డైరెక్ట్లీ చిట్టాలకు లోపలికి వెళ్ళిపోదాం. ఇక ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే జర ఒక నలుగురికి షేర్ చేయండి. మా మీద అభిప్రాయం ఏందో కూడా జర చెప్పురు 10 మందికి. బికాస్ షేరింగే కేరింగ్ అని అంటారు కదా. సో మీరు మమ్మల్ని ప్రోత్సహించేది గట్లనే. వెనక మీకు కనబడ్డది ఇవాళ మన నెక్స్ట్ జనరేషన్కి యోగి ఆదిత్యనాథ్ గారు ఏం మెసేజ్ ఇచ్చిండ్రు అని అనేది నేను ఆడబెట్టిన. బటోగే తో కటోగే. ఈ బటోగే తో కటోగే అని అన్నాడు కదా, యోగి ఆదిత్యనాథ్ గారి స్టేట్మెంట్ ఎందుకు అన్నారు, మన నెక్స్ట్ జనరేషన్స్కి ఈ స్టేట్మెంట్ ఎందుకు వర్తిస్తుంది, ఇది వర్తింప చేసుకోవాలా అని కూడా నేను చెప్తున్నా. ఎందుకు అన్నానంటే ఏ హిందూ జాగ్తే రహో ఆర్ హిందూకు జగాతే రహో, జాగ్తే రహో ఆర్ జగాతే రహో. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అనంటే ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి. రాకేష్ టిక్కట్ ఎవరైతే రైతు ఉద్యమాల పేరు మీద లీడర్ అయిండు కదా, ఆస్తులు కూడా పెట్టుకున్నాడు కదా, రోడ్ల మీద తిరిగి పంచాయతీలు చేస్తాడు కదా, రైతు పేరు మీద రాబందుల ఉద్యమం చేస్తాడు కదా, ఈ రాకేష్ టిక్కట్ గాడు అల్లాహు అక్బర్ అని అనడం ఏడుదాకా కరెక్టు? ఇది ఫార్మర్ ప్రొటెస్ట్కు ఏం సంబంధం? అరే టిక్కట్గా నువ్వు అల్లాహు అక్బర్ అని అన్నావు, నాకు దాంతో ప్రాబ్లం లేదు. నాకు ఏడ ప్రాబ్లం అంటే నీ జిందగీలో ఎప్పుడన్నా నువ్వు హర్ హర్ మహాదేవ్ అని అన్నావా? అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు దేశంలో అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇవాళ కర్ణాటకలో కూడా గిట్లనే బాగల్కోట్లో ఒక చిన్నగా జరిగితే సర్ తన్సే జుదా ఎక్సెట్రా అని చెప్పి మళ్ళీ స్లోగన్స్ షురు అవుతున్నాయి. ఇవి సుప్రీంకోర్టు సువోమోటోకి ఎందుకు తీసుకోదు ఇట్లాంటి స్టేట్మెంట్లను అని చెప్పి నేను ఇవాళ సుప్రీంకోర్టుని కూడా నేను ప్రశ్నిస్తున్నా. దే ఆర్ కాంప్రమైజింగ్ ది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ దిస్ కంట్రీ ఇష్టం వచ్చినట్టు. సో అందుకే మన ఫ్యూచర్ జనరేషన్స్కి మన ఉపయోగి ఉత్తరప్రదేశ్ యోగి ఇచ్చిన స్టేట్మెంట్ బటోగే తో కటోగే ఎట్లా ఏమిటి అని అనేది ఈ చిట్టాలో మనం డిస్కస్ చేస్తాం. అజ్మేర్ దర్గాకు చెందిన ఈ చిస్తీ, మన సర్వార్ చిస్తీ అనేమో అంటారు ఈయనని, సర్వార్ చిస్తీ నెవ్యూ గౌహార్ చిస్తీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈయన పేరు ఏదని ఉండని, అజ్మేర్ దర్గా షరీఫ్ నుంచి ఏమని మాట్లాడతారనంటే వక్ఫ్కి సంబంధించి ఏదైతే అమెండ్మెంట్ భారతీయ జనతా పార్టీ పాస్ చేసిందో దాన్ని మనం అపోజ్ చేయాలా, రోడ్ల మీదకి రావాలా, లొల్లి చేయాలా అని ఎక్సెట్రా మాట్లాడతారు. ఈ అజ్మేర్ దర్గాల రెవెన్యూ మొత్తం ముందు వెనకటికి మన హిందూ సోదరులకైనా వచ్చేది. ఇప్పుడు మనం జర ఓవుడు బంద్ చేసినాం, గాయ గత్తర అయింది, వీళ్ళకు పైసలు పెద్దగా వచ్చుడు లేదు. వెనకటికి పోయి మనం చాదరు కప్పుతుండే కదా, చాదర్లు కప్పుతుండే కదా. ఇక బాలీవుడ్ అయితే మొత్తం ఇక ఆడనే కదా. ఇక ప్రాబ్లం ఏందని అంటే ఈ అజ్మేర్ దర్గాలకేని జరిగే లొల్లిలు మామూలుగా కాదు. ఆడ పావురం కూడా రెప్పలు కొట్టలేదు ఆడ పోయి. అట్లాంటి ఘోరమైన జరుగుతుంటాయి ఆడ పోయి మనం ఏం ఇన్వెస్టిగేషన్లు జరగదు. ఏ ముఖ్యమంత్రి ఉండని రాజస్థాన్కేని ఈడ పోయి మాత్రం దర్గా దగ్గర పోయి మాతా టెకాంచే రావాలా. ఇట్లా దీన్ని మొత్తం రాజకీయం చేసి పెట్టినరు, ఇది ఒక సిస్టమ్ క్రియేట్ చేసిండ్రు. దురదృష్టం ఏంటంటే వసుంధరా రాజే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉండేనో వెనకటికి ఈమె కూడా దర్గా దగ్గర పోయి సలాం కొట్టొస్తుంది. అయితే ఈడేమని అన్నాడు, ఈడేమంటాడంటే అజ్మేర్ దర్గా షరీఫోడు మనోడు ఏమంటాడంటే హిందువుల షాప్ల నుంచి మనం కొనొద్దని అంటాడు, మళ్ళీ మేము పాగలగాలం మీ దగ్గర కొనాలా.
హిందువుల షాపులకి హిందువులకి ఇది అర్థం కాదు. ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చింది అనుకో, గిరీష్ నువ్వు ఏంద్రాబాయ్ మతతత్వ మాటలే మాట్లాడతావు అంటే మళ్ళీ ఈడు మాట్లాడినప్పుడు సంసారం అయినప్పుడు ఒక హిందువు మాట్లాడితే వ్యభిచారం ఎట్లయితుంది అనే ప్రశ్నకు ఇంతవరకు నాకు సమాధానం దొరకలేదు. మీకు దొరికిందా? మీ కమెంట్ రూపంలో ఫస్ట్ నాకు చెప్పుండ్రి. సెకండ్ ఏందనంటే ఈడే మళ్ళీ చూస్తే ఆ ఏజ్ ఎంత ఉన్నది, కింద గేజ్ ఎంత ఉన్నది మనోనికి, ఈయన ఏజ్ గేజ్ ఎట్లా పాడైంది, ఈడు మాటలు ఎట్లున్నాయి. ఈడేమంటాడు వెనకటికి నుపుర్ శర్మ ఏదైతే అలా బుక్లలో ఉన్నది ఏదైతే మాట్లాడిందో తను అప్పుడు సర్ తన్సే జుదా అనే స్టేట్మెంట్లు మనం దాంట్లోనే వచ్చినాయి. నేనేమంటా అంటే నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావు కదరా భయ్, నీకేం బలం ఉన్నది నీ కాళ్ళల్లా నీ పెయిలా అని అంటున్నా. నువ్వు ముస్లిం యువతను భటకాస్తున్నావు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడి నువ్వు భటకాంచి నువ్వు కమ్మగ పుల్లగా నీ పిల్లలకు చేసుకుంటున్నావు. నీ అజ్మేర్ దర్గాల వెనకటికి మొన్న కాంగ్రెస్తో ఎంత మంచి సంబంధాలు ఉన్నాయో కూడా చిత్రగుప్త చెప్పింది. ఈ చిస్టీలు అమ్మాయిలను ఎట్లా రేప్ చేసిండ్రో, ఎట్లా బ్లాక్మెయిల్ చేసి మరీ అలా ఫ్రెండ్స్లను కూడా పిలిపించుకొని ఎట్లా మానభంగం చేసిండ్రో ఇదే చిత్రగుప్తులో మనం మాట్లాడినాం. వాళ్ళకి ఇవాళ లోవర్ కోర్ట్ ఏదైతే ట్రయల్ కోర్ట్ ఉన్నదో వాళ్ళకి ఇవాళ శిక్ష కూడా ఖరారు చేసిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఎప్పుడన్నా వీళ్ళకు శిక్ష పడ్డదా అన్న ప్రశ్నలకు ఎవడు సమాధానం చెప్పాడు. వీడేం మాట్లాడతాడంటే వక్ఫ్ మీద మన డిగ్నిటీ రిస్కులు ఉందంట, ముస్లింలదంతా డిగ్నిటీ రిస్కులు ఉందంట, వాళ్ళ ముస్లింల ఇల్లులు బుల్డోజ్ చేస్తున్నారట, మాబ్ లించింగ్ అవుతున్నదట, మాస్కులను దర్గాలను మజర్లను కూలగొడుతున్నారట. అవి ఇల్లీగల్ అయితే గడ్డపార పెడతాము, పెట్టాలి. అవి ఇల్లీగల్ అయితే గడ్డపార పెట్టాల్సిందే, అందులో డౌటే లేదు. నువ్వు ఓడిరా చెప్పనీకే, నీ అయ్యా జాగిరా మళ్ళీ ఇష్టం వచ్చినట్టు కట్టనీకే. ఇంకొకటి ఏమంటారంటే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉన్నదో దీన్ని మనము వ్యతిరేకించాలా. ఇప్పటి వరకు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పిటిషన్లు దాఖలు చేయమనడం ఇంతవరకు చెయ్యలే. కేవలం 40 లక్షల మందే దీనికి మద్దతు తెలిపినరు. మనమందరం చైతన్యం కాదా, చైతన్యవంతులం కాదా, మనం ఐకమత్యంగా లేమా, ఐకమత్యంగా ఉండలేమా, మన ఐకమత్యం చాటలేమా అని చెప్పి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తాడు ఈ ఫాల్తుగాడు. మన హైదరాబాద్లో కూడా ఇవాళ నిన్న నాకు చెప్తున్నారు, మళ్ళీ ఎంతవరకు నిజమో నాకు తెలియదు, టప్పాచపుత్ర దగ్గర స్టే చేసి మరీ ఇవి చేపిస్తున్నారట. ఇప్పుడు నేనేమంటున్నా అంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులకు ఎవరికి సిగ్గున్నదని అని అడుగుతున్నా. ఫస్ట్ ఒక్కరన్నా చైతన్యం తీసుకొని పని చేసిర్రా? వక్ఫ్ అమెండ్మెంట్ తెచ్చింది భారతీయ జనతా పార్టీ కదా. ఆ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారికి మనం మద్దతు తెలుపుతామని మనతోటి సహాయం అనేది ఒకటి అందజేయాలి కదా. హనీమూన్ పీరియడ్లో ఎన్ని రోజులు ఉంటారు ఈ నాయకులు అని అంటున్నా. ఆ నలుగురే గెలుస్తుంటారు, ఇంకో నలుగురిని ఎందుకు తయారు చేయరని అంటున్నా. ఈ తయారు చేయకపోవడం అనేది నాయకత్వ లోపమా లేకపోతే నాయకత్వ లక్షణమా? ఇలా తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సిగ్గుందా అని అడుగుతున్నా. టప్పాచపుత్ర దగ్గర అందుకే ఆడ ఐకమత్యంగా ఉంటాడు, అందుకే గంపగుత్తగల ఓట్లు పడతాయి, అందుకే నీ దగ్గర నీ హిందువే నిన్ను దూషిస్తాడు. ఎందుకు చెప్పాలా? నువ్వు డోగ్లాపనా చేస్తావు భారతీయ జనతా పార్టీ నాయకులు అని అడుగుతున్నా. సరే నాయకులు వేరే దగ్గర బిజీ ఉన్నారని అనుకుందాం, మళ్ళీ పీకనిక జనరల్ సెక్రటరీలు అయినరా, పీకనిక సెక్రటరీలు అయినరా? వీళ్ళందరికీ ప్రోటోకాల్ లేదా? చెయ్యలేరా? పనులు చేయలేరా? ఎంతసేపు ఆడ కూర్చొని పెద్ద మూతబరి కొట్టి స్టేజ్ల మీద కూర్చోని నీకేనా? వెనక కటౌట్లలో ఫోటోలు పెట్టుకోనికేనా? కటౌట్లు ఉన్నోడు కాటికి పోతాడు, గిసుంటి నాయకులు కాటికే పోవాలని అంటాను. ఉంటే ఎంత, పీక్తే ఎంత? అరే తోటి కార్యకర్త మనోభావాలు అర్థం చేసుకోవు. సెంటర్ ఇచ్చిన పిలుపుకు మద్దతు తెలపలేము, వాళ్ళు టప్పాచపుత్ర దగ్గర లొల్లి చేస్తున్నారు. దే ఆర్ షోయింగ్ దేర్ యూనిటీ అండ్ ఇట్ ఈస్ ఎ డ్రకోనియన్ యాక్ట్. మన అందరికీ తెలుసు అది. ఇది ఒక పెద్ద కీలకమైన అంశం దేశంలో వక్ఫ్ అనేది. రేపు ఆ నీళ్ళు, రేపు ఇవాళ నా ఇల్లు, రేపు ఇంకొక నీళ్ళు, ఎల్లుండి ఇంకొక నీళ్ళు, ఎవరిదోనో కొన్ని వక్ఫ్లకు వస్తుంది కదా. చూస్తలేమా షిమ్లా వక్ఫ్లో పెట్టడానికి ప్రయత్నం చేసిర్రు, అంచెలుగా ప్రాబ్లం క్రియేట్ చేయడానికనే ప్రయత్నం చేసిర్రు వీళ్ళు. ఇవాళ షిమ్లాలా ఎందుకు మనం గెలిచినామనంటే హిందూ అనేటోడు జాగ్రత్త అయిండు, హిందూ అనేటోడు రోడ్ మీదకి వచ్చిండు, హిందూ అనేటోడు హిందూ కోసం కొట్లాడిండు. రేపు ఇవాళ ఆ నీళ్ళు అయింది, రేపు నా ఇల్లు అవుతుంది, అట్లెట్లా అని చెప్పి కొట్లాడిండు. ఇవాళ ఈ సముదాయం ఏదైతే ఉన్నదో ఈ మైనారిటీ సముదాయం, పెద్ద మాటలు మాట్లాడే సముదాయం ప్రూఫ్లు చూపెట్టలేకపోయారు. దర్గా ఇట్లా కట్టిర్రానని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపెట్టలేకపోయారు. గడ్డపార పడే పరిస్థితికి వచ్చింది. అరే మనం షిమ్లా వదులుకుందాం, ఒక్కటి వదులుకుందాం, కిరికిరిలు చేయకుండా లేకపోతే అని పోయేటట్టు ఉన్నాయి అని చెప్పి అప్రమత్తమైనరు. ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ దేశంలో పటిష్టం అవుతుందో, మూవ్ బంద్ కామ్ చాలు నడుస్తున్నదో, ప్రాబ్లం ఏందని అంటే కార్యకర్తలు ఎంబడి మన నాయకులు లేరు. టప్పాచపుత్ర దగ్గర అది నిజమైతే మళ్ళీ మనోళ్ళు ఎప్పుడన్నా చేసినరా? నువ్వు లాల్ దర్వాజా గల్లీలలో చేసినావా, షాలిబండ గల్లీలలో చేసినావా? అయినా పెద్ద మాటలు ఎలక్షన్ల టైంలలో తీర్లు కొట్టుడు కాదు, బాణాలు కొట్టుడు కాదు, ఇప్పుడేం చేసినావు అని అన్నది ఇంపార్టెంట్ ఉంటుంది. సెన్సిటివ్ జాగాలో నువ్వు సెన్సిటివ్గా ఉన్నావా అని అన్నది చాలా ఇంపార్టెంట్. నేను కేవలం ఒక కాన్స్టిట్యుయెన్సీకి మీద మాట్లాడతలేను, ప్రతి ఏరియాలో మాట్లాడుతున్నా నేను.
టికెట్లు వచ్చేటప్పుడు మాత్రం రావాలా. సో వీడు ఏం మాట్లాడుతాడనంటే చిష్టి అనేటోడు, మనమందరం ముస్లింలంతా రోడ్ల మీదకి రావాలట, రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేయాలట, ప్రొటెస్టులు చేసి ఇక ఈ ఇంజస్టిస్ మీద పోరాడాలట. ఆ స్టేట్మెంట్లు చూడండి. ఇంకొకటి ఏమంటాడనంటే ఈ కంట్రీలో డెమోక్రసీ అనేది పోతున్నదట. డెమోక్రసీ అని అంటే నీ దర్గాలు కాపాడు డెమోక్రసీ ఆరా, నీ డెమోక్రసీ అని అంటే నీ వర్క్ ప్రాపర్టీస్ ఇది నాది అని ఖర్చు వేయంగానే మేము గొంతు కోసుకొని చచ్చిపోవాలి నారేగా, మేము వదులుకోవాలన్నారా అన్ని రైట్స్. ఇంకొకటి ఏమంటాడు ఈ ముసలోడు, ముసల్తనం నాకు కూడా వస్తుందొచ్చు, నేను కాదని అంటలేను కానీ, బట్ ఈడు ఏజ్కి తగ్గ మాటలు మాట్లాడాలి కదా. ఈడేమంటాడు, నేను నా మనసులో నుంచి మాట చెప్తున్నా, ఎవరైతే ముస్లింల పక్షాన కొట్లాడుతుండ్రో వాళ్లకు పెద్దపీట అయ్యిండ్రి, వాళ్ళని కాపాడుకోండ్రి అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీకి మద్దతు తెలుపుతాడు. అసదుద్దీన్ ఓవైసీకి మద్దతు తెలుపుతాడు. ప్రాబ్లం ఏంటంటే నాకు ఈడ షురువు అవుతుంది, మన దగ్గరే ఓడున్నాడు, మనం సపోర్ట్ చేద్దామని అంటే చెప్పు, మనం గెలిపించుకున్నాం, ఓ హిందూ హృదయ సామ్రాట్ అని చెప్పి మనం గెలిపించుకుంటాం. ఈయన మీద ఒక్క కేసు అన్న బుక్ అయిందా? రాజాసింగ్ మీద అదే పీడీ యాక్ట్లు పెడుతుంది ప్రభుత్వాలు, మళ్ళీ ఈడి మీద ఇంత సార్ తన్ సే జుదా అని అంటున్నాడు, హిందువుల దగ్గర ముస్లింలు కొనొద్దు అని అంటున్నాడు, రోడ్ల మీదకి వచ్చి మనం ప్రొటెస్టులు చేయాలా, మన తాకత్ చూపెట్టాలని అని అంటున్నాడు, ఇల్లీగల్గా కట్టిన మస్జిద్లని మదర్సాలను మనం కాపాడుకోవాలా, అవి న్యాయంగా చెయ్యాలా అని చెప్తున్నాడు. ఏది దొరకకపోతే వక్ఫ్ అని చెప్దామని అంటున్నాడు, వక్ఫ్ని కాపాడుతుందామని అంటున్నాడు. ఇదే ముసలోడు మౌలానా తకీర్ రజా అండ్ సజ్జద్ నొమానీ, ఎవరైతే ఈ భగవా లవ్ ట్రాప్ లవ్ జిహాద్లలో మొన్న కన్విక్ట్ అయ్యారో NIA కోట్ల, వాళ్లకు మద్దతు తెలిపినోడు. వాళ్ళు ఏమంటారు అని అంటే ఇక అలా దేవుడికి ఏదో అని అన్నమంట, అదంతా అదవుతుందంట, వాళ్ళని వదిలిపెట్టొద్దంట అని అన్నట్టు అడ్డమైన స్టేట్మెంట్లు ఇస్తాడు. ఒక ఆడియో క్లిప్పే అయింది, వైరల్ అయింది, హిందువుల షాపులలో ఏం కొనొద్దు అని చెప్పేది వెనకటికి ఆడియో క్లిప్పే ఒకటి వైరల్ అయింది. ఇన్ని మాట్లాడతాడు. ఇవాళ ఏమంటాడంటే భారతదేశంలో భారత్ సర్కార్ ఏం చేస్తుందంటే రైల్వే స్టేషన్ల పేర్లు, ఊర్ల పేర్లు అవన్నీ తీసేస్తుంది. వెనకటికి మన భారతదేశంని మనం పరిపాలించినాం, మళ్ళీ ఇట్లనే నడిచిందంటే మనం మళ్ళా మన సల్తనత్ని తీసుకురావాలా, మన రూల్ మనం తీసుకురావాలా, మన షరియా మనం పెట్టాలా, ఇట్లనే మాట్లాడుతున్నాడు ఇండైరెక్ట్గా. రైల్వే స్టేషన్లు పేరు మార్చి మన చరిత్రను మనకు దూరం చేస్తున్నాడు. ఒడిదిరాని చరిత్ర ఇది. భారతదేశం బాబర్ దేశం కాదు, బతకనికి వచ్చిన దొంగలు, బాగ్దా గజ దొంగలు మీరు వచ్చి ఇవాళ మా మీదికి రుద్ది. ఆయన ఏం పీకుడు, ఆడ మొఘల్ సల్తనత్ని సామ్రాజ్యం చేసిన వాళ్ళు ఢిల్లీ దగ్గర పంచర్లు చేసుకుంటున్నారా? ఏం పరిపాలన అందించారా మీరు? నాకు అర్థం కాదు. చరిత్ర మాకు కరెక్ట్గా పరిచయం చేయలే. మీ అక్బర్ మీద ఛాతీ మీద కాలు పెట్టింది ఒక రాణి, మర్చిపోయినావా? ఛాతీ మీద కాలు పెట్టి చీరుతానన్నంటే కాంప్రమైజ్కి వచ్చిండు. చరిత్ర మాకు తెలివయా? చెప్పమంటావా రోజు ఒకటి చరిత్ర తీసుకొని వచ్చి వీరనారీల గురించి? మీ లెక్క మేము మళ్ళీ మంచి మాటలు వస్తాయి, ఇక నేను పొద్దున దిమాగ్ ఖరాబ్ చేయదలుచుకోలే. మళ్ళీ పరిపాలన వస్తుందనంట. ఏడికైనా వస్తుంది ఫ్రెండ్స్. నేను అందుకనే మీకు చెప్తున్నా, మీరు అప్రమత్తంగా ఉంటారా లేక అనుభవిస్తారా? ఈ కంటెంట్కి ఇట్లా నచ్చినట్లయితే గడపకి ఇది కంటెంట్ షేర్ కావాలి ఫ్రెండ్స్. దయచేసి మీకు చెప్తున్నా, ఆలోచించుర్రి, లేకపోతే అనుభవిస్తారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్తున్నా, జరా నిద్రలకేం లేవుర్రి. గార్డెన్ కుంభకర్ణుడు కూడా ఏదో అన్నమో ఆడ తినే వస్తువులు పెడితే లేస్తారట. కార్యకర్తలు గింతొర్లుతున్నా మీరు నిద్రలకేం లేస్తలేరు. సరే నాయకులు ఏమైనా బిజీ ఉన్నారు, మళ్ళీ మీకేం కట్టలు కడుతున్నారు వేరే వాళ్ళు? ఆడ వేరే పెద్ద పదవులు తీసుకుంటారు కదా, పెదవులు మూసుకోనికే పదవులు తీసుకుంటారా? మళ్ళీ ఏం చేస్తారు కార్యకర్తలకు అనేది ఉంటుంది కదా. ఆ టప్పా చపుత్ర దగ్గర ఇంత పని చేస్తారు, దారుసలాం దగ్గర దర్బార్ పెట్టుకొని కూర్చుంటారు వాళ్ళు. మీరు కార్యకర్తలది ఏమైనా పట్టించుకొని ఒక దర్బార్ పెట్టిర్రా? అసలు నీకు ప్రాబ్లం ఏముందిరా అని అడిగినరా? ఇలా నేను అడుగుతున్నా ఫ్రెండ్స్, నేను మాట్లాడేది తప్పైతే నన్ను ఉతికారేయండి, లేకపోతే ఇది గడప ప్లస్ ఎస్పెషల్లీ నాయకులకు షేర్ చేయరు. ఇది వాస్తవం, నువ్వేం బిక్తున్నావు అని. భారత్ మాతాకి జై.